పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. శంకర్ దాదా, అమ్మయ్యా ఇక్కడున్నావా? పగలంతా కాలు ఇడుచుకుంటూ లాటరీ టికెట్లంతో రాత్రికైనా మొదటిని ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. సంపాదించిందంతా ఆ పిస్తోల్కి ఎందుకు దాదా తగలబెట్టడం? ప్రతీకారం, ప్రశాంతత నాకెప్పుడు తినమస్తా. దాన్ని మర్చిపోయి 14 ఏళ్ళయింది. నేను బ్రతుకుతున్నది ఊపిరి పీలుస్తూ కాదురా, పగను పీలుస్తూ. నా బిడ్డల కంటే నన్ను 2 ఏళ్లు ముందుగా విడుదల చేసి నాకు పెద్ద శిక్ష వేశారా. వాళ్ళు విడుదల కాగానే నరమేధం తీసుకెళ్ళు. పంచండి. రాజు పారిపోతున్నాడు. రాజు ఆగు, పారిపోవద్దు, తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేయొద్దు, ఆగు రాజు. Don't shoot. వెళ్ళండి, మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. ఏమయ్యా రాజు, నువ్వు పరిగెడుతోంది మందు కోసం అని చెప్పొచ్చుగా. బుల్లెట్ తగిలితే ఏమయ్యేది? 2 కలిస్తే పుట్టా, 4 మోస్తే పోతా. నిజమేనయ్యా, కానీ మరీ అలా ఒళ్ళు తెలియకుండా కంగారు పడితే అలా? కంగారు గజేంద్ర మోక్షంలో ఏం చెప్పారు? ఏనుగుని మొసలి పట్టుకున్నప్పుడు దేవుడా కాపాడు అని పిలిస్తే కంగారులో భార్య చిరచెంగుతో సహా పరిగెత్తుకుంటూ వచ్చా అంట విష్ణుమూర్తి. ఇంతప్పుడు పుస్తకాలు చదువుకున్నా. అయితే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అంటావు. తేలుకాటికి పాము కాటికి మందేసే వాళ్లను డాక్టర్ అంటారేమో గాని జైల్లో నిన్ను ఖైదీ గారు అనరు, ఖైదీగాడే అంటారు. మాట్లాడింది చాలు, నోన్మై. ఏంట్రా మూసేది? ఎవరికి తెలియదురా మీ చరిత్ర?
జైల్లో ఎవరిని అడిగినా చెబుతారా మీరెంత రౌడీలో గూండాలో స్మగ్లర్లో. ఏయ్! నా మీద చెయ్యేస్తారా? ఏయ్! రారా. ఏ నువ్వు రౌడీ కాదా, గూండావి కాదా, స్మగ్లరు కాదా? అయినా గూండాని గూండా అనక ఏమంటారు? హలో, గంగారాం సేట్ని మాట్లాడుతున్నాను. బిజ్లీ, శంకర్ దాదా కొడుకు రాజు హవాలా కోసం నీ దగ్గరకు వస్తున్నాడు. వాణ్ణి మాయ చేసి అక్కడే ఫినిష్ చేయి. ఇక్కడ హైదరాబాద్లో నా ముఠాదే పై చేయి అవుతుంది. ఓకే, తెల్లవారేలోపు గోవా సముద్రంలో ఉంటాడు. వెల్కమ్ వెల్కమ్. ఎదురుగా ఉన్న మెట్లకి పైకి రండి. ఆగండి, లెఫ్ట్ కొచ్చి రైట్ కు తిరగండి. ఏయ్, నేను ఇక్కడికి వచ్చింది లెఫ్ట్ కి తిరగడానికి రైట్ కి తిరగడానికి కాదు. ఈ క్యాష్ ఇచ్చి డాలర్లు తీసుకెళ్ళడానికి వచ్చాను. కోపం ఎందుకు సార్? వ్యాపారానికి వచ్చిన వాళ్లకు విందు కనువిందు ఇవ్వడం మా ఆచారం. ఎదురుగా ఉన్న తలుపు తీసుకుని లోపలికి రండి. ఏ స్వర్గానికి వెళతావా, నరకానికి వెళతావా? మంచం మీద నీతో స్వర్గం, మంచం కింద నీ వాళ్ళతో నరకం. చావబోయే ముందు ఒక్కసారి నీ ఇష్ట దైవాన్ని తలుచుకో. అలాగే, కానీ నువ్వు ఒక గుండుతో చావరా, 2 గుళ్ళు ఒకసారి పెలితేనే చస్తావు అని దేవుడు నా కల్లో కనిపించి చెప్పాడు ఒకసారి. కనుక బ్రదర్, నేను కళ్ళు మూసుకుని 1 2 3 అంటాను, మీరిద్దరు ఒకేసారి టబీబులు పిలిచారు. చచ్చేవాడి ఆఖరి కోరిక తీర్చాలంటారు. షూట్ హిమ్. 1 2 3 చెప్పాలి కదా. 1 2 3. నా లైఫే అదో టైపు. నేరాలు చేయకుండానే నా మీద నిందలు పడుతుంటాయి. కనీసం ఈ నిందైనా నా మీద పడకుండా ఉండినా చూడు దేవుడా. ఆడదాన్ని నమ్ముకోవడమే నేను చేసిన పొరపాటు. ఈసారి కూడా శంకర్ దాదా ముఠాదే పై చెయ్యింది. శంకర్ దాదా దాదా, ప్రతి సంవత్సరం మీరు ఇలా తాలిబొట్లు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నారు. జనం మీ మీద మర్చిపోరయ్యా. అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య అన్నయ్య రా అన్నయ్య. మీ అన్నయ్య మీకు మంచి ప్రెజెంటేషన్ తెచ్చాడు. శభాష్. కౌరవుల్లో 100 మంది కొడుకులు ఎందుకురా? మార్కండేయుడిలా ఒక్కడు చాలు, వరపుత్రుడు అనిపించావు రాజు. ఎవరమ్మా నువ్వు? సింగిల్ గా ఉండిపోయావు, నీకు మొగుడు దొరకలేదా? దొరికాడండి. పోయిన సంవత్సరం శంకర్ దాదా తాళి పట్టు కూడా ఇచ్చాడండి. మరి కట్టించుకోలేదా? లేదు, పెళ్లికి ముందు కండిషన్లు పెట్టా. ఎయిర్ కండిషన్లా? 7 కండిషన్లు. ఏమిటి ఆ కండిషన్లు? ఆయనకి సిగరెట్ అలవాటు, మానేమన్నాను సరే అన్నాడు. పేకాటు కూడా అలవాటు, మానేమన్నాను సరే అన్నాడు. మందు కూడా అలవాటు, మానేమంటే మరి రేసులు, పాన్ పరాగులు, చెడు తిరుగులు కూడా వదిలేమన్నావా? అన్నాను. వదిలేసాడా? అన్నాడు కానీ వాటిని కాదు, నన్ను. అందుకే తాళి మీరే తీసుకోండి. ఇచ్చిన తాళి తిరిగి తీసుకోకూడదమ్మా, అది నీ దగ్గరే ఉంచు. మంచి కుర్రాన్ని చూసి నీ పెళ్లి నేనే చేస్తాను. వెళ్ళరా. వస్తా.
అందరికీ పెళ్లిళ్ళు చేయడం కాదు, ఇంట్లో ఉన్న కొడుకు సంగతి కూడా పట్టించుకోవాలి. నేనేం పట్టించుకోనన్నానా? నాకు నచ్చిన అమ్మాయి దొరికితే గానీ చేసుకోనన్నాడుగా. అలా అన్నాడని వదిలేస్తామేమిటండి? సరే రాజు, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. నీకు నచ్చిన అమ్మాయినన్నా తెచ్చుకో, నేను తెచ్చిన అమ్మాయినన్నా కట్టుకో. అలాగే దాదా, ఏమంటావు? సార్, ఏమా మళ్ళీ వచ్చావు? ఒక వారం రోజులు నేను వెయిట్ చేస్తాను. ఆయనకి నచ్చిన అమ్మాయి దొరక్కపోతే నాకిచ్చి పెళ్లి చేస్తారా? ఏమంటావు రాజు? ఏంటండి ఇప్పుడు? మస్తాన్, గురువా మంచి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారా? కనకం కంపెనీలో మంచి ప్యాంత్రబడిలు దొరుకుతాయి. చెయ్యి. ఆ టైపు కాదు, మరి ఏ టైపు? వైఫ్ టైప్. వైఫ్ టైప్. అయితే కాలేజీ కాపేద్దాం. మన సంగతులు తెలిసాక ఆ. ఒట్టి కేడీ బ్యాచ్ అంటారేమో. కరెక్ట్. పోనీ వైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్దామా? అమ్మో, అక్కడ అప్పుడప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు తగులుతారు, పెళ్లికి దిగిన అమ్మాయిలు దొరకరు. ఐడియా. ఏమిటి ఐడియా? ఆల్ ఆంధ్రాకే లేడీస్ సాయిబాబాకే భక్తులయ్యారు. గుడికి వెళ్ళామనుకో పెళ్లి కాని పిల్లలు కుప్పలు కుప్పలు కట్టలు కట్టలుగా దొరుకుతారు. కరెక్ట్. ఆ. చేసుకుంటే దైవ భక్తురాలే చేసుకో. అవును, మనం చెప్పినట్టు పడుంటారు. అదేం కాదు, ఆ. తెల్లవారు లేస్తే మనం చేసేదంతా పాపం. సూర్యుడు ఉదయించక ముందే గంట కొడుతూ శుక్రాంబరదం విష్ణు, నా మొగుడు చేసిన పాపం ధూపంతో స్వాహ అని అంటారు. ఆహా గురుజీ క్యా బాత్ హై, ఉస్కో ఉస్కూ. బంగారంతో చేసిన దీపపు కుందిలాగుందిరా బొమ్మ. ఆహా, ఏంటి గురువా గంట కొట్టిందిరా. కనిపిస్తుంది కదా? కొట్టింది గుడి గంట కాదురా, ఆ. నా గుండె గంట. పడిన రోజు నీ నా కంట, పండింది నా పంట. అరే. నాన్నతో లేదు ఇక తంట, బాగా చేస్తుందో లేదో తెలియదు. వంట 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 ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటా పేరు. గురువా ఇట్లా ఇట్లా మనం వెళ్ళి పలకరిస్తే మనకి పని పడలేదనుకుంటది. అయితే ఫాలో అయ్యి ఇంటి అడ్రస్ కనుక్కుందా. పాలు అయితే మన ఇద్దరు తీస్తుంది. నచ్చినమ్మాయి అడ్రస్ తెలుసుకోకపోతే లైన్ ఎలా వేయటం? నువ్వు రా, నేను చెప్తాను రా. అనవసరమైన ప్రశ్నలు వేసి ఆ పిల్ల వెళ్ళిపోయేటట్టు చేశావు. ఇప్పుడు ఆ పిల్ల అడ్రస్ కనుక్కోవడం వెళ్ళారా? అడ్రస్ కావాలా? అడ్రస్ తెలుసా? ఇంటి నంబర్ 25, గాంధీనగర్. ఆహా, ఆడదానికి ఆడదేశత్వం ఉన్న కొటేషన్ ఇప్పుడే కుట్టి పడేస్తున్నాను. అడ్రస్ చెప్పిన ఆ నోటితోనే పేరు కూడా చెప్పే పుట్టింగ్ కట్టుకో పాప. జగదాంబ. జగదాంబో. పిలిచారా? అదేంటి ఆ అమ్మాయిని పిలిస్తే నువ్వు పలికావు? నా పేరే జగదాంబ. మరి ఆ అడ్రస్? నా అడ్రస్. అమ్మాయి పేరేంటో తెలీదంట, అడ్రస్ తెలీదంట. ఎవరో ఏంటో తెలియకుండా మీ అన్నయ్య ఇంటి కోడల్ని ఎలా చేస్తాడమ్మా? నాకు డౌటే. ఇదేంటి పేరు తీసావు? అన్నయ్యకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు నీకు ఫుడ్ లేదు. ఓహో, నాకు అన్నయ్యకైతే ఉసుకోనాక గురు ప్లేట్ ఇవ్వా. సాయిరామ్ 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 గురువా ఈ అమ్మాయి ఎవరో గజ భక్తురాలా ఉంది. ఇంత సిన్సియర్ గా పొర్లు దండాలు పెడుతుందంటే ఈ అమ్మాయి కోరిక తప్పకుండా తీరుతుంది. నిజంగానే తీరుతుందంటారా? 100% గ్యారెంటీ ఇస్తున్నాను. నువ్వా? నేను పొర్లు దండాలు పెడుతోంది మీకోసమే. కొంచెం గన్నేరికాయలుంటే కోసి తీసుకొస్తావు తల్లి. ఎందుకు స్వామి? చిత్త కొట్టి తిని. పైకి పోదామని. అలా అంటే ఎలా స్వామి? మీరేగా అన్నారు నా కోరిక తీరుతుందని. మీరే నా భర్త. ఏమండి? ఇంతమంది లేడీస్ లో అమ్మాయిని ఎలా కనుక్కోవడం? ఇదంతా నిమ్ములానే జరిగింది. గురువా ఐడియా ఏమిటి? ఉదర్ దేఖో, నిన్న బాబీ వేసుకున్న చెప్పులు మై దేఖా. ఆ చెప్పుల్లో బాబీ చెప్పులు బాగా దేకుతా. దిక్కు. ఆహా. బాబీ ये चप्पल नहीं है, ये चप्पल अच्छा है. क्या पकड़ो, अंदर हमारा वजीर है, मैं दंगा नहीं. కావాలంటే అడగండి. ఏమయ్యా వీడు లోపల ఉందా? డెఫినెట్ గా లేదు. అయ్యా నన్ను నమ్మండి. తుమారి ఖసం ఆయన మా గురు. ఏమయ్యా వీడి గురువు నువ్వేనా? చచ్చి, వాడికి నేను గురువు ఏంటి? ఆ పిల్ల అడ్రస్ వీడి వల్లే కనుక్కోలేకపోయా. కొట్టండి వేధం, కొట్టండి. గురువా గురువా
పోస్ట్ కనుక్కో, పేరు కనుక్కో, मैं कुछ नहीं बोलता, जाओ। గంటన్నర క్రితం రావాల్సిన దాన్ని ఇప్పటిదాకా రాలేదంటే ఏమనుకోవాలి? బస్ దొరకలేదు. అంటే నీకోసం హెలికాప్టర్ కొనాలా? గురువా, ఎవడు అలుచాగాడు ఆ అమ్మాయిని గడగలాడిస్తున్నాడు. అలాంటి వాడిని లాగి ఒక్కటించుకుంటే ఏమొద్ది? ఆ అమ్మాయి మనసు ఇచ్చుకుంటది. అయితే లేట్ ఎందుకు? పద. ఉస్కో. ఎవడు నువ్వు? ఈ లవ్లీ గర్ల్ కి లవర్ నిన్న లైన్ వేసా, ఈ రోజు లైన్ లెక్కొచ్చా. Yes. ఏయ్, ఈ పిల్లకు బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావా? అసలు ఇంతకి ఎవరనుకున్నావురా ఈ పిల్ల? నా కూతుర్రా. రేయ్, ఆ అమ్మాయిని బెదిరిస్తున్న వాడిని నిచ్చుకుంటే ఆ పిల్ల మనసిచ్చుకుంటుందని చెప్తావా? దాదా దాదా, ఇంతకీ నేను కొట్టింది ఎవరినో తెలుసా? ఆ అమ్మాయి తండ్రిని. ఏమిటండి ఇది? కొడుక్కి పిల్ల దొరకపోవటం మీకు ఆనందంగా ఉందా? వాడికి దొరకకుండా ఎక్కడికి పోదా? దాదా, ఈ సుబ్రహ్మణ్యం కూతుర్ని ఉద్యోగం కోసం దుబాయ్ పంపిస్తా అని చెప్పి ఆ గంగారం గారు మోసం చేశాట. వర్షం కురిసే రోజు కూడా మా ఇంటి చూరు నుంచి నీళ్లు కురవు, న్యాయమే కురుస్తుంది. ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. కనకమ్మ కంపెనీలో. రౌడీలు తీసుకొచ్చావా? మమ్మల్ని కొడతారా రౌడీ గారు? తప్పనిసరి సెకండ్ ని అడ్డం పెట్టుకుని అర్జునుడు భీష్ముని కొట్టాడు గాని మీలాంటి జక్కో గాల్లో చేత్తో టచ్ చేయాలంటే నాకు పరమ అసహ్యం. అందుకే మా గురుగారు ఆయన పిస్తోల్ తో ఈజీగా కాల్ చేస్తారు. ఏంట్రా గొడవలు? గురు, మీ మామయ్య ఎక్కడున్నాడు? ఏంట్రా గొడవలు? గురు, మీ మామయ్య ఎక్కడున్నాడు? నరం టింగ్ టింగ్ మని జంబహట్ల కోసం వచ్చాడా? అరే ఓ బేవకూఫ్, ఏంటి బే గుసగుసలు? మర్యాద ఇవ్వబే నీ కాబోయే అల్లుడు. అరే చోబ్బే, రాత్రికి 2000 ఇచ్చి గడప దొక్కే ప్రతి మగాడు నా వాళ్ళుడే. ఈ కొంపలో ఉన్న ప్రతి ఆడపిల్ల నా కూతురే. గురువా, నువ్వు సెలెక్ట్ చేసుకున్న పిల్ల రాంగ్ అడ్రస్ ఏమో. ఎక్కడికొచ్చారో తెలుసా? పవిత్రమైన భారతదేశంలో గంగానది లాంటి పరమ పవిత్రమైన స్త్రీలను పరక సుఖాలకు బానిసలు చేసిన చోటికి వచ్చానని తెలుసు. ఎవరో అమ్మ కన్నబిడ్డల మీద నీకెందుకురా అంత సానుభూతి? పిల్లల్ని కన్నా రక్తం అయితే నీకు ఆ కన్నీళ్ళ విలువ తెలుస్తుందిరా. తాగిన అమ్మ రొమ్ము గుర్తుకు వస్తే ఆడదాని బాధ అర్థం అవుతుందిరా. 3 లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు జాతిరా మనది. వీరేశలింగం, గురుజాడ అన్న నందమూరి పుట్టిన నెలరా ఇది. నిజంగా ఈ గడ్డ మీద నువ్వు ఒక అమ్మకి బాబుకి పుట్టుంటే ఈ ఆడపడుచులందరినీ ఉమెన్స్ హోమ్ కి పంపించు, లేదా ఉరేసుకుని చావరా. నేనెవరో తెలిసే నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారా? అవును, ఇంతకు ముందు డబ్బును ప్రేమించాను, రౌడీజాన్ని ఆరాధించాను, స్మగ్లింగ్ చేయడం స్టేటస్ అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలుసుకున్నాను, ప్రపంచాన్ని జయించడం కంటే ఒక ఆడదాని హృదయాన్ని గెలుచుకోవడం గొప్ప అని. 2 రోజుల్లో నన్ను దుబాయ్ పంపిస్తున్నారు. ఆ గంగారావుని దాసుని ప్రాణాలతో ఉండనే. ఏమండి, చూసారా? మారిపోయానంటూనే మీలో రౌడీని రెచ్చగొడుతున్నారు. ఆడపిల్లలు బాగా డబ్బున్న వాడిని కోరుకోరు, మంచి మనసున్న వాడినే కోరుకుంటారు. స్మగ్లర్ భార్యకి దుబాయ్ వెళ్ళిన అమ్మాయికి లోకం దృష్టిలో తేడా ఉంటుందా? ఇప్పుడు మీరు చేస్తున్న వృత్తిని మానేస్తే 7 అడుగులు కాదు, మీతో పాటు 6 అడుగుల నేలలో కలిసిపోయే వరకు నడుస్తాను. రాజ్యం, నువ్వు కోరుకునే భర్తగా, నువ్వు మెచ్చిన మనిషిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. స్వాగతం సుస్వాగతం. మా అన్నయ్య పెళ్లి కొడుకు ఆయనే, మా అన్నయ్య పెళ్లి కొడుకు ఆయనే, మా. ఆపండిరా, ఆపండి, ఆపమంటుంటే. రాజు, ఎన్నాళ్ళకి నా ఇంటికి కోడలు వస్తుందిరా? అమ్మాయి పేరేమిటి? రాజ్యం దాదా. రాజు, రాజ్యం, రాజుగారికి రాజ్యం దొరికింది. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఏమిట్రా
మొన్న అమ్మాయి పేరు తెలియదన్నావు, అడ్రస్ తెలియదన్నావు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి కూడా తెలీదా? అసలు ఉంటే కదా తెలియటానికి. అయ్యో పాపం, పోయారా? పోలా. అమ్మాయికి వాళ్ళ అమ్మ తెలుసు తప్ప నాన్నెవరో తెలీదు. వాళ్ళ అమ్మ కనకం కంపెనీలో వాడు చెప్పింది నిజమా? నిజం. అలాంటి పిల్లని ఇంటి కోడలిగా తేవాలని చూస్తున్నావా? చెడగొట్టబడిన తల్లికి కూతురు కావచ్చు, కానీ తను చెడిపోలేదు దాదా. హంతకుల కడుపున పుట్టి ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అవినీతిలో అరెస్ట్ అయిన వాళ్ళ కడుపున ఐఏఎస్లు పుట్టారు. వాళ్ళంతా వాళ్ళ కొడుకుల రక్తంలోకి ఇంజెక్షన్ ఇవ్వలేదే. రేపు నీ కోడలు ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరిని అడిగితే? దాదా, నీ కోపం వచ్చిందేమో గానీ నేను ధర్మమే మాట్లాడుతున్నాను. మనం గాంధీ గారిలా రత్నాలు వడకల, నెహ్రూ గారిలా తెల్లపావురాలు ఎగరవేలా, రఘుపతి రాఘవ రాజారావు అనే భజనలు చేయటంలే కూలీలు చేసుకుని బతుకుతున్నా. మాఫియా అనే పురి మీద స్వారీ చేస్తూ ఎప్పుడు తింటుందో నేను ఎదురు చూస్తున్నా. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎగిరికి అంతే లేదు. నాకు మొగుడు దొరికాడు చాలేని నా చిటికిని వేలు పట్టుకుని పరిగెత్తుకు రాలేదు. నువ్వు స్మగ్లింగ్ వృత్తిని మానేస్తే నేను నీతో జీవితాన్ని పంచుకుంటానని చెప్పింది. అందుకే ఈ వృత్తిని మానేస్తానని ప్రమాణం చేసి వచ్చాను. చూసావా పార్వతి, నీ కొడుకు ఎదిగిపోయాడనుకున్నాను, కానీ ఇంతగా ఎదిగాడనుకోలేదు. ఒరేయ్, నిన్నెప్పుడు నా కుడి పక్కనే నిలబడమంటాను. ఎందుకో తెలుసా? నువ్వు నా కుడి భుజానివని. ఈ రోజు ఆ భుజం విరిగిపోయిందనుకుంటాను. నీకు అమ్మాయే కావాలనుకుంటే వెళ్ళిపో, కానీ నేను వల్లకాటికి వెళ్ళిపోయాక నా శవాన్ని చూడటానికి కూడా రాకూడదు. దాదా, నా శత్రువు మనిషితో కలిసి నాకే డోకా ఇవ్వాలని చూస్తావా? తోలలుస్తానే. చూడు దుబాయ్, అది రోజు దుబాయ్ వెళ్ళాలి. అరబ్ సేట్లకి ఒంటి మీద మచ్చలున్న అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. వదిలిపెట్టి, కొట్టద్దు. దీని అమ్మ నాకు ఎన్నోసార్లు వాగ్దానాలు చేసింది. దీనికి నా చేత కన్నెరకం పెట్టిస్తానని. పెట్టకుండానే అది పోయింది. అప్పటి నుంచి దీని మీద నాకు ఆశపోలా. ఒక్కసారి నా గదికి పంపావనుకో, మళ్ళీ జన్మలో వాడితో పెళ్లి అనకుండా చేస్తా. అరబ్ సైడ్ అక్కడికి వెళ్ళగానే కన్యత్వ పరీక్షలు జరిపిస్తాడు. అది కన్య కాదని తెలిసిందనుకోండి, చంపేస్తాడు సార్. దాసు, దాన్ని సామాన్లు సర్దుకుని రెడీగా ఉండమను. సాయంత్రం 7:30 గంటల ఫ్లైట్ కు పంపించాలి. అబ్బా కొడుకులు ఇలాగే అలిగి కూర్చోండి. తర్వాత చేసుకుందాం అన్న అమ్మాయి ఉండదు. ఎందుకంటే ఆ గంగారాం గడుకు చేపట్ల అమ్మాయిని దుబాయ్ పంపించేస్తున్నాడు. చేసుకోబోయే పిల్ల జీవితం నాశనం అయిపోతుంటే అలా తల వంచుకుని నిలబడతాడేంటి? జీవితాంతం నన్ను దెప్పిపడవడానికా? నన్ను కాదని పెడితే బతికినంత కాలం మాట్లాడనని చెప్పి ఇప్పుడు అలా మాట్లాడతాడేంటి? జీవితాంతం నన్ను చెప్పడానికే? కోపంలో ఏదో అంటాం. కోడల జీవితం పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆయన కోడలను ఒప్పుకుంటే ఇంకా ఆలోచిస్తావింట్రా? ఇంకా ఆలోచిస్తావింట్రా? గంగారాం, మనం స్థలాల కోసం కొట్టుకున్నాం, స్మగ్లింగ్ కోసం కొట్టుకున్నాం, కానీ ఇప్పుడు వచ్చింది దీనికోసమేగా. దీని అమ్మ ఇదే కంపెనీలో 25 ఏళ్లుగా పడిపృతి చేసి రోగాలతో చచ్చిపోయింది. ఇది నాకే పుట్టుంటుందన్న నమ్మకంతో నన్ను నాన్న అని పిలిపించింది. కనుక దీని మీద హక్కులు నాకే ఉన్నాయి. అమ్ముకోటానికే? కన్న తండ్రి అయితే కాళ్ళు కడిగే కన్యాదానం చేయాలి గాని తరుస్తానంటే బెటర్ త్రాష్టప వేదం. నీకు నాకు ఏం తేడా ఉందని నా కూతుర్ని ఇవ్వమంటావు? నీకు నాకు పెళ్లి కొడుక్కి పెద్ద బ్రోకర్కి ఉన్న తేడా ఉంది. ముందు అమ్మాయి నాతో పంపించు. ఏంట్రా పంపేది? నా వెనుక రాజకీయ బలం ఉంది. నన్నెవ్వరేం చేయలేరు. ఈ ప్రపంచంలో అతి ప్రాచీన వృత్తి వ్యభిచారం, రెండోది రాజకీయం. కానీ ఇప్పుడు ఆ రెండింటికి తేడా లేకుండా పోయింది. ఈ మాట నాది కాదురా,
ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రేగన్ది. మర్యాదగా అమ్మాయిని పంపిస్తావా లేక నన్నే తీసుకెళ్ళమంటావా? రాజు, ఒరే గంగారాం, పిల్లని ఇస్తావా, నీ ప్రాణం ఇస్తావా? దానికోసం చావడమో చంపడమో నాకు ఇష్టం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దౌర్జన్యంగా రాజ్యాన్ని తీసుకెళ్తే నష్టపోయేది మీరే. నష్టమైనా కష్టమైనా నమ్మిన ఆడపిల్ల చెయ్యందుకోవడం కోసం ప్రాణం తీయడమే కాదు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కవలసింది విమానం కాదు, పెళ్లిపీట. అయ్యా, అరుంధతి నక్షత్రాన్ని చూదురుగా లేవండి. చూడాల్సింది అరుంధతి నక్షత్రాన్ని కాదు, అనురాగాన్ని పంచిన అమ్మని, జీవితాన్ని ఇచ్చిన నాన్నని. రాజ్యం రా. ఆగండి మావయ్య. భర్తకు కట్నం ఇచ్చుకోలేని ఈ కోడలు మిమ్మల్ని ఇప్పుడు ఒక కట్నం అడగాలనుకుంటోంది. ఇస్తారా? నా పంచ ప్రాణాలతో సహా ఏదడిగినా ఇస్తానమ్మా. మీరు ఆశీర్వదించేటప్పుడు ఈ పెళ్లి బట్టలతోనే ఊరు విడిచి వెళ్ళిపోవాలని మమ్మల్ని ఆశీర్వదించండి. కోడలు రావాలి అని కలవరించినందుకు పెళ్లి బట్టలతో నువ్వు మాకిచ్చే బహుమానం అమ్మా ఇది. ప్రాణాలను వదులుకుంటావా, బిడ్డను వదులుకుంటావా అని ఏ తల్లిని అడిగినా ప్రాణాలనే వదులుకుంటానంటుంది. పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన బిడ్డని మా నుంచి దూరంగా తీసుకెళ్తాననడం ధర్మం కాదమ్మా. నేను ధర్మరాజునైతే వాడు నాకు అర్జునుడమ్మా. ధర్మరాజు ఏనాడు తన చేతిలోని పాచికలను నమ్ముకోలేదు, అర్జునుడి చేతిలోని అస్త్రాలనే నమ్ముకున్నాడు. అమ్మా, పొద్దున్నే లేచి నేను దేవుడి పట్టం చూడనమ్మా, వీడి ముఖమే చూస్తాను. మా బిడ్డని మా నుంచి దూరం చేయొద్దమ్మా. వదినా, పొరపాటు అడిగానని చెప్పు. మా అన్నయ్య అంటే మాకు ప్రాణం, మా అన్నయ్య లేకుండా మేము బ్రతకలేం. ఆయన ప్రాణాలకు ఏ ప్రమాదం రాకూడదనే ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. రాజ్యం, శరీరంలోని ప్రాణం చిల్లుకుండలో నీరు లాంటిది. ఏదో ఒక నాటికి నీళ్లు లేని కుండ మిగిలినట్లే ప్రాణం లేని కట్టె మిగులుతుంది. అటువంటి ప్రాణాలకు భయపడి నన్ను నా తల్లిదండ్రులు వదిలిరమ్మంటావా? ఉత్తమ స్త్రీతో వివాహం తుఫాను జీవితంలో రేవు లాంటిది. నాలాంటి ఆడదానితో పెళ్లి రేవులో తుఫాను లాంటిది. ఇప్పుడు నా మూలంగా మీ ఇంట్లో తుఫాను రావడం నాకిష్టం లేదు. నువ్వు కట్నం అడిగినప్పుడు నా పంచ ప్రాణాలు ఇస్తానన్నాను, కానీ వాడు నా ఆరో ప్రాణం తల్లి. మీరు నాకు మాటిచ్చారు. అలాగేనమ్మా, నువ్వు వాడి బాగునేగా కోరుతున్నావు. అలాగే వెళ్ళండి, మా నీడ పడనంత దూరం వెళ్ళండి. వెళ్ళిపోండి బాబు. రాజు, ఆ కరక్కాయ కూడా అందులో వెయ్యి. అలాగే నాన్న. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా 90 రోజులు వాడితే రక్తపోటుని స్వాధీనంలోకి తీసుకురావచ్చు. అలాగా? మరి ఆ నాగవేణ్ణి కూడా కలుపు. అలాగే కలుపుతాను.
లోనకి వచ్చిన డాడీ ఎవరు రాలేదు. వీడెవరు? మా నాన్న మీరే చెప్పారు. పారిపోయింటాడు. పద. నాన్న 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 మాట్లాడు నాన్న 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 బాబు బాబు, నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కిన మాట్లాడు నాన్న 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 బాబు బాబు, నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కినా మన ప్రాణాలు ఇచ్చైనా సరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మా నాన్న చెప్పారు. బాబు నాన్న నాన్న ఏ జబ్బుకి ఏ మందు వేయాలో నేర్పించావు, కానీ చచ్చిపోయిన మనిషికి ఏ మందు వేసి బ్రతికించాలో ఎందుకు చెప్పలేదు నాన్న? ఎందుకు చెప్పలేదు నాన్న? ఏడవకు. నా వల్లే నీ తండ్రి దూరం అయ్యాడు. ఈ క్షణం నుంచి నిన్ను నా బిడ్డలా చూసుకుంటాను. పార్వతి, భగవంతుడు వాడితో మనకింతవరకు అనుబంధం ఇచ్చాడు. జీవితంలోకి అదృష్టం వచ్చి వెళ్ళిపోయినట్టుగా వాడు వచ్చి వెళ్ళిపోయాడు. వస్తానండి. అలాగే. రాజ్యం, ఈ చీర ఎలా ఉంది? మీ మనసులాగే చాలా అందంగా ఉంది. బుజ్జి, ఏం తీస్తావో చూద్దాం. ఏమండి ఏమండి, ఈరోజు పాప అన్నప్రాసన. ఎక్కడో ఉన్నారు మీరు? రాజ్యం, మా వాళ్ళందరినీ వదిలించి చాలా రోజులైంది. మనకు పాప పుట్టిందని లెటర్ రాశాను తప్ప వాళ్ళని చూడటానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఈరోజు పాపకు అన్నప్రాసన తెలిస్తే ఎంత బాధపడిపోతాడో దాదా. దాదా, అమ్మా, దాదా, దర 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 దర. దాదా, ఈరోజు పాపకు అన్నప్రాసన. అరే శుభం. ఎదుగారా 1000 ఏళ్ళు వర్ధిల్లమ్మా. కంగారు పడకమ్మా కొడలా, నీ మొగుడిని ఎత్తుకుపోవడానికి రాలేదు. నీ ముఖంలో మామయ్యని చూసిన ఆత్మీయత కనిపించడం లేదమ్మా. పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగను చూసిన భయం కనిపిస్తోంది. పార్వతి, దేవుడు ఉన్నాడే, ఈ శుభకార్యం జరిగే సమయానికి మనల్ని ఇక్కడికి రప్పించాడు, చూసావా? బాబు, 18వ తేదీన శివాని పెళ్లి. నువ్వు కోడలు తప్పకుండా రావాలి. పెద్ద కొడుకు పెద్ద కొడలు లేకుండా చెల్లెలు పెళ్లిలా జరుగుతుందమ్మా. 2 రోజుల ముందే వస్తాం.
24 గంటల్లోపుగా ఈ స్థలం ఖాళీ చేయాలి. లేకపోతే మీకు అండగా ఉన్న శంకర్ దాదా వెన్ను విరిచేస్తానని చెప్పు. రోజు ఇలా కుక్కలు కాల్చినట్టు కాల్చేస్తానని చెప్పు. వెళ్ళు పోనీ. నువ్వు ఉండమన్నావని అక్కడ పేదవాళ్ళందరూ గుడిచిలేసుకుని బతుకుతున్నారు తాత. నువ్వు లేట్ టైం చూసి ఆ గంగా రగాడు వేలు పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపాడు తాత. అంతేకాదు, వెంటనే ఖాళీ చేయకపోతే రోజుకు 25 మంది చొప్పున చంపుతాడు తాత. గణేష్ నిమజ్జనం ఎప్పుడు? స్టేషన్కి రమ్మని కబురు చేస్తే నన్నే రమ్మన్నావట. నువ్వేమన్నా మగాడివా? నీ బాబు కూడా నా మగతనం చూపిస్తాను రా. నా దగ్గర యాంటిసిపేటరీ బెల్ ఉంది. దాని బాబున్నా నీ బాబున్నా నన్ను ఆపలేరు. సార్, యాంటిసిపేటరీ బెయిల్ ఉంది. పాత కేసు మీద కాదు, ఒక ఎస్ఐని గాయపరిచిన కొత్త కేసు మీద. హరిసింగ్, సిటీలో కర్ఫ్యూ ఉందండి, ఊళ్ళోకి పోలేరు. ఈ రాత్రికి బస్ స్టాండ్ లోనే పడుకోండి. భయం లేదు పద. ఏమండి? ఆ కొత్త కమిషనర్ ఎప్పుడు చింటి మీద పడతాడో తెలియదు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. రాసు, దాదా ఊరి నిండా పోస్టర్స్. రాజు, కృష్ణప్రసాద్ అని కొత్త కమిషనర్ని వేశారు. వాడు మన అందరి అంతం చూస్తాన్ని పంతం పట్టాడు. పాత కేసులన్నీ తిరగదోడుతున్నాడు. మన హరికి బెయిలున్నా తెలివితేటలతో అరెస్ట్ చేశాడు. మా అందరికి యాంటిసిపేటరీ బెయిల్ ఉంది, నీకు లేదు. ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఉండటం మంచిది కాదు. దాదా ఏం మాట్లాడకు. వెంటనే మన కారులో బయలుదేరి రంగాపురం వెళ్ళిపో. నాకేదో భయంగా ఉంది. కంగారు పడకు, సిటీ దాటితే పర్వాలేదు.
ఆపు ఆపు ఆపు. అరే నువ్వా? ఇంతకాలం ఎక్కడ దాక్కున్నావురా? నీ కోసం ఎతకలేక చేస్తున్నాం. దీన్నే కదూ అప్పుడు నువ్వు లేపుకుపోయింది. నీ అమ్మ నిన్ను ఆశ చూపించి నా దగ్గర బోల్డ్ డబ్బు గుంజిందే. ఒక పిల్లని కన్నా నీ అందమేం తగ్గలే. ఇవి నా భార్య. నోరు జరితే ఏం చేస్తానో నాకే తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సార్ 3 సంవత్సరాల నుంచి రంగాపురంలో ఆయుర్వేద వైద్యం చేసుకుని బతుకుతున్నాను. గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ సంగతి నాకు తెలుసురా, కానీ కొత్తగా వచ్చిన కమిషనర్కి తెలియదు. నేను చెప్పను. ఒక కండిషన్ మీద చెబుతా. ఒక్కసారి నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పో. వృత్తిని మార్చుకున్నాను గానీ నెత్తురు మార్చుకోలేదురా. సార్ నేను పట్టుకోపోతే నా గొంతు నిలిమి చంపబోతున్నాడు. లేదు సార్, 3 సంవత్సరాల నుంచి నేను ఈ సిటీలో లేనని తెలియదు. నిజం సార్, ఈ గొడవలకి మా ఆయనకి ఏ సంబంధం లేదు సార్. మా బిడ్డ మీద ఒట్టు సార్, మమ్మల్ని వదిలేయండి. అబద్ధం సార్, ఈ కారు శంకర్ దాదాది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? సార్ నా మాట రాజు 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 సార్ నా మాట సార్ నా మాట సార్ రాజు రాజు సార్ గంగారాం హత్యకు నాకు ఎటువంటి సంబంధం సార్ సార్ రాజు రాజు సార్ రాజు హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మాట సార్ ఆ కన్నయ్య గారు తీసుకెళ్ళిపోతున్నాడు నా భార్య సార్. గంగారాం సేటు నువ్వే చంపావు కదూ? సార్ 3 సంవత్సరాల నుంచి నేను ఈ ఊళ్ళో లేను సార్. సార్ నా భార్యను ఇన్స్పెక్టర్ కన్నయ్య తీసుకెళ్ళాడు. వాడు అసలే మంచివాడు కాదు. పతివ్రత తప్పిపోయినట్టు మాట్లాడతావేరా? దాన్ని బ్రోతల్ హౌస్ నుంచే తీసుకొచ్చావట. ఎందుకురా అంత కోపం? భార్యశీలం గురించి అంత బెంగ పెట్టుకున్న వాడివి మరో మనిషి ప్రాణం ఎలా తీయగలిగావు? నేను ఎవరి ప్రాణాలు తెలియదు సార్. మరెవరు చంపారు? నాకు తెలియదు సార్. తెలుసు, నీకు తెలుసు. మహాత్ములు తెచ్చిన స్వాతంత్ర సామ్రాజ్యాన్ని ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తుంటే మీరు చీకటి సామ్రాజ్యానికి అధిపతులై శాసిస్తున్నారా? పోలీస్ అధికారులంటే చేత్తో లాఠీ ఊపుకుంటూ నెత్తి మీద టోపీ ఒంటికి కాకి వేసుకునే పగటి వేషగాళ్ళు కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రాణాలిచ్చే వీర సైనికులు. ఎవరి ప్రాణాలు కాపాడుతున్నారు? ఉన్న వాళ్ళ ప్రాణాలు, డబ్బున్న వాళ్ళ ప్రాణాలు, అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు. నేరం చేసిన మంత్రుల మీద లాఠీ ఎత్తడానికి మీకు దమ్ము లేదు. హత్యలు చేసే ప్రజానాయకుల్ని కటకటాల్లో పెట్టడానికి మీ కాకి ప్యాంట్లు పోతున్నాయి. మీకు దొరికేది అతి పేదవాళ్ళు, కష్టపడి పొట్ట కోసం వెతుక్కునే నిర్భాగ్యులు. వాళ్ళను మీ ఇనుపనాడాల బొట్ల కింద తుక్కేస్తున్నారు. ఖైదీల నోటి నుంచి భగవద్గీత వినాల్సిన కర్మ ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ పట్టలేదు. నువ్వు నిజం చెప్పకపోతే ఇక్కడే చస్తావు. చంపే మీకు చేతనైంది ఇదే కదా. లాఠీలతో కొళ్ళబుడిచి చంపడం, ఫ్యానుకు వేలాడదీసి ఉరేసుకుని చచ్చాడని పేపర్లో ఓ ప్రకటన ఇవ్వడం. చంపే. కానీ నేను బ్రతికుండగా నా భార్యకి బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే నీతో పాటు ఎవరిని బ్రతకనివ్వను. చచ్చిపోతాడేమో సార్. చస్తే ఉరికమ్మ ఎక్కుతాను కానీ వీడు వదలను. రాజుకి హరికి బెయిల్ పేపర్స్ మీరు లోపలికి తీసుకొస్తే మేం బయటికి ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. మీలాంటి లాయర్లు ఉండబట్టే రాస్కల్స్ అంతా రాజులా బతికేస్తున్నారు. వాడిని వదిలేయండి. Yes, sir. రాజన్ వస్తున్నారు దాదా, రాజన్ వస్తున్నాడు. రాజు
దాదా పాపారాజ్యం రాజ్యం లోపల రాజ్యం నన్ను ముట్టుకోవద్దు. రాజ్యం నా తల్లి జీవితం నన్ను వెంటాడింది. ఆవిడ అడుగు జాడల్లో నడవమని శాపం పెట్టింది. ఆ ఇన్స్పెక్టర్ కన్నయ్య గారు పోలీసులు కూడా రాజ్యాన్ని దారుణంగా మేమిక్కడ ఉండడం మీ అందరికీ ప్రమాదం. మళ్ళీ వస్తాం. ఉంటాను దాదా.
భోజనం బెల వినిపించడం లేదా? తొందరగా వచ్చి భోంచేయి. సార్, రాజు అన్నం తిన్నంటున్నాడు. రాజు, ఎన్నాళ్ళు ఇలా అన్నం తినకుండా ఉంటావు? అయినా ఎందుకు ఈ నిరాహార దీక్ష? ఈ రోజు నా పెళ్లి రోజు. నా అన్న వాళ్ళు నాకు దూరమైన రోజు. బాధలందరికీ ఉంటాయి. అన్నం తిను. అయినా 2 రోజుల్లో విడుదల కాబోతున్నావు కదా. విడుదలైనా తిరిగి ఇక్కడికే వస్తాను. ఎందుకయ్యా చెడెదురు చూస్తావు? సార్, ఆషాఢ మాసం ఎప్పుడు పోతుందా అని కొత్త పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని నిండు ముత్తైదువులు ఎదురు చూస్తారు. నేను ఎదురు చూస్తున్నది ప్రతీకార మాసం కోసం. అంటే మళ్ళీ జైలుకి వస్తావా? నా అనేవారు లేనివాడికి ఇల్లు జైలు ఒక్కటే. ఇన్నాళ్ళ నా జీవితంలో నేను బ్రతుకుంది 3 సంవత్సరాలే. నా భార్యతో నా పాపతో కలిసి స్వర్గం చూశాను. అంతా కోల్పోయాను. గుడిగట్టిన దీపంలో ఆరిపోయాను. ఆ బ్రతుకుల్లో చీకట్లో చెరిన వాడిని బ్రతకనివ్వం. ప్రతీకారం తెచ్చుకోవాలి. వద్దు రాజు, ఆవేశం ఎప్పుడూ పశ్చాత్తాపంతో అంతమవుతుంది. ఆ ఆవేశం లేకపోతే నేనే లేనని చాలా మంది చెబుతుంటారు. కృష్ణ ప్రసాద్, నువ్వా? చచ్చాననుకున్నావా? నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయింది నేను చావనరా. వస్తున్నా. అన్నయ్య గారు మీరా? రండి రండి, ఎన్నాళ్ళైందో మిమ్మల్ని చూసి. రండి కూర్చోండి. ఏమిటో మీరు ఉద్యోగం మానేసి పిల్లల్ని తీసుకుని ఎస్టేట్ లో ఉంటుంటే నాకు ఒకటి దిగులు. వదిన గారు పోయిన దగ్గర నుంచి ఒంటరి వారైపోయారయ్యే. అన్నట్టు పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మా. ఏం చదువుతున్నారు? మీరు సిటీకి ఏ పని మీద వచ్చారు ఇప్పుడు? బాబా, కాస్త ఊపిరి తీసుకొని ఇస్తావా? ఏదో బ్యాంక్ పని మీద వచ్చాడు. అక్కడేమో పాత నేరస్తుడు ఒకడు కత్తితో బడవబోయాడు. అబ్బా, ఏమిటి అలా పడిపోయింది? ఫిట్సా? నువ్వేం కంగారు పడకు. ఎవరన్నా హత్య చేశారు అని చెప్తే చాలు ఇలా పడిపోతుంది. బుద్ధి ఉండాలి. తెలిసిండి ఇలా మాట్లాడేందుకు. ఇప్పుడు ఎలా? హాస్పిటల్ తీసుకెళ్దామా? ఏం అక్కర్లేదురా. భగవంతుడు ఈ విషయంలో నాకు చిన్న ఫేవర్ చేశాడు. మందులతో పని లేకుండా ఒక గ్లాసు నీళ్లు కొడితే చాలు తక్కువ లేచి కూర్చుంటుంది. వస్తానండు. అన్నయ్య గారు మీకేం కాలేదుగా? గీసుకోవడం గుచ్చుకోవడం? గుచ్చుకోలేదు. తగిలుంటే పోయి ఉండేవాడు. దీని బంగాళాఖాతంలో ముంచా. దీని మూలంగా వాటర్ బిల్ పెరిగిపోతుంది. లే లే, ప్రాణాలు తీస్తున్నాం. ఏమైంది? ఏమీ కాలేదు. నువ్వు మళ్ళీ పడవు. వెళ్ళి కాఫీ పట్టరా. పో ఓ. అలాగే. ఇదిరా వరుస. ఒరే కృష్ణ, నీ మీద అటాక్ చేసిన ఆ శంకర్ దాదా గారిని లైఫ్ లో దేనికి పనికి రాకుండా చేస్తాను. ఓలేరా పాప, ముసలాడు అయిపోయాడు. 4 తన్నుదిలే. ఒకటిన్నర కాలుతో ఉన్నావు. ఆ కాలు కూడా వెనక్కి కొట్టిస్తాను. నేల మీద తెగిస్తాను. అర్థమైందా? కమాన్. సార్, వాడి మీద కేసు ఫైల్ చేయమంటారా? వద్దు. రేపు వీడి కొడుకులు 3 జైలు నుంచి విడుదలవుతున్నారు. డెఫినెట్ గా వీడిని కలుస్తారు. వీడిని ఒక కంట కనిపెట్టి ఉండండి. ఓకే? ఎస్ సార్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సరే, ఏదో ఇబ్బందులు ఉంటున్నావు. ఇది ఉంచు. ముష్టి వేస్తున్నావురా ముష్టి. నేను జైలుకు వెళ్ళక ముందు నా ఇంట్లో కుక్కలా పడి ఉండేవాడివి. ఎంగిలి మెతుకులు మిగిలితే చాలని ప్రాధేయపడేవాడివి. నా మంచితనాన్ని క్యాష్ చేసుకొని లీడర్ అయ్యి ఎమ్మెల్యే అయ్యావు. నేను జైల్లో ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి నన్ను పలకరించడానికి వచ్చావట్రా. దాదా,
నేను రాజకీయాల్లో ఉన్నాను, పైగా నాకు క్లీన్ ఇమేజ్ ఉంది. క్లీన్ ఇమేజ్? నేలాంటి రాజకీయ నాయకుడికి మురిక్కాలవుకి తేడా లేదురా. అన్నం తినే కుడి చేత్తో అశుద్ధం కడిగి ఎడం చేత్తో కూడా అవినీతిని తినడం అలవాటైపోయిందిరా. కోపం తెచ్చుకోకు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? రేపు నా పిల్లలు విడుదలవుతున్నారు. ఆయుధాలు, వ్యాను కావాలి. ఇంతకాలం నేరస్తులుగా బతికారు, ఇక నుంచైనా మనుషులుగా బతకండి. మేం తప్పు చేశాం, దానికి 10 శిక్ష అనుభవించాం. కానీ ఏ నేరం చేయకుండానే మా కుటుంబం బలైపోయింది. బలి తీసుకున్నవాడు బయట ఏ శిక్ష అనుభవించకుండా బతికిస్తున్నాడు. లేడిని పులి చంపటం మృగధర్మం, కానీ మనిషిని మనిషి చంపటం మానవ ధర్మం కాదయ్యా. మేం మానవులం కాదు, మృగాలం. మేం బయటకు వెళుతుంది బ్రతకటానికి కాదు, చంపటానికి. మమ్మల్ని కన్నబిడ్డల్లా పెంచి పెద్ద చేసిన దాదాదారిలోనే మేము నడుస్తాం. 14 సంవత్సరాలుగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కుక్కల్లా బతుకుతున్నారు. ఇకనైనా గతాన్ని మర్చిపోండి. మర్చిపోతాం. మేం పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగి ఇస్తే. వ్యాన్ దిగి జీపెక్కండి. ఎందుకు? అంతా స్టేషన్లో చెప్తాం, ముందు పదండి. బట్టలు తీసేసి కాకినాడలో కాజాలు అమ్ముకుని బట్టలు పెట్టయ్యా. ఒకప్పుడు ఈ సిటీలో పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళని ఏం చేయలేకపోయారు. అలాంటిది ఆరుగురితో ఎందుకు వెళ్ళావయ్యా బుద్ధి లేకుండా? అయినా వాళ్ళని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు నీకు? ఎలా సెలెక్ట్ అయ్యాయా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు? ఏమిటి? అదే సార్, పోస్ట్ కి 1,00,000 మంది వస్తే నన్ను ఒక్కడిని సెలెక్ట్ చేశారు సార్. ఏంటి సావు గానీ ఇంతకీ ఆ వ్యాన్ ఎవరో తెలుసుకున్నారా? నెంబర్ చూస్తే జిల్లా జడ్జి గారిదిలా ఉంది సార్. వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకి వైర్లెస్ మెసేజ్ ఇవ్వండి. జిల్లా దాటక ముందే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అసలే కృష్ణప్రసాద్ మీద వాళ్ళు పగతో ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని నచ్చగొట్టారు. వాళ్ళు డెఫినెట్ గా అటాక్ చేస్తారు. దాంతో రక్తపాతం జరుగుతుంది. ఓసిని అమ్మ కడుపు కాదు. నువ్వు ఎప్పుడు వచ్చావే? అన్నయ్య గారు మీకు అప్పుడే 100 ఏళ్ల నిండు
వాడికేం కాలేదే, వీళ్ళు ఇంకా అక్కడికి పోలా. అలాగా? ఆ. అయితే వెంటనే అన్నయ్య గారికి ఫోన్ చేయండి. ఆయన ఎక్కడున్నారో ఏమో. పాడు కుక్కలారా, ఈ అరుపులతో నా చెవులు చిల్లులు పడిపోతున్నాయి కదే. అసలు ఈ కుక్కల్నా భగవంతుడు ఎందుకు పుట్టించాడంటావు? ఇంకెందుకు, నాలాంటి వాచ్మెన్లకు నిద్ర లేకుండా చేయడానికే. అసలు మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే నేను లోకంలో పడతానే. రాఖీగా సైలెంట్ అయిపోరా. రాఖీగా అరవకరా, సైలెంట్ అయిపో. ఎవరదే మధ్యలో టెలిఫోన్ ఒకటి, అటు టెలిఫోన్ ఇటు కుక్కలు ఒకదానికోటి పోటీ పడి అరుస్తున్నాయి. మళ్ళీ జన్మంటుంటే అసలు కుక్కలే కాదు, టెలిఫోన్ కూడా నేను లోకంలో పుడతాను. అలా ఎవరు మాట్లాడేది? నేనా? కుక్కనే. అదే వాచ్మెన్ అండి. అయ్యగారు ఊర్లో లేరు. ఎప్పుడు వస్తారు? అయ్యగారు ఎప్పుడు వస్తారో నేనంటే చెప్పగలనయ్యా? నేను బెమ్మం తాతున్నా కాలగేమని చెప్పడానికి. కమిషనర్ గిరిబాబునయ్యా. పోలీస్ కమిషనర్ గిరిబాబు గారా? నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ఎవరో ఎవరదే? ఎవరిదబ్బ వ్యాను? వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది. నమస్కారం అండి. ఇదేనా రావడం? అబ్బే, రాత్రంతా బయట పడుకొని ఇప్పుడే లోపలికి వస్తున్నావు. అమ్మాయి గారు, నన్ను నడిపి తప్ప ఇంకో పని ఉండదు మీకు. అయ్యగారు ఆగండి 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 ఆగండి. అయ్యగారు రాత్రి అంతా కంటి మీద కునికి లేదంటే నమ్మండి. మన రాఖీ జాకీ గళ్ళు తెల్లారు ఒకటే అరవడం. వాటికి పెట్టాల్సిన మాసం నువ్వు తినేసి ఉత్తర్లో పెట్టు. అమ్మాయి గారు, రాత్రిలో దొంగలు వచ్చినట్టు నాకు అనుమానం. చిచ్చి, నువ్వు ఎప్పుడు చెప్పినా ఇలాంటి కథలే చెప్తావు. అయ్యో, నా మాట నిజమండి. అయ్యగారు అది కాదు. అయ్యగారు చెప్పడం మరిచిపోయాను. వేకోజామున ఒక తెల్లవాన వచ్చి మన ఇంటి ముందు ఆగిలటం కల్లారా చూశానండి. ఎవరో టూరిస్టులు అయి ఉంటారు. ఏముంటది. అయ్యగారు ఏంట్రా? చెప్పడం మర్చిపోయాను. పోలీస్ కమిషనర్ గిరిబాబు గారు ఫోన్ చేశారు. ఏం చెప్పాడు? తమరిని ఒకసారి ఫోన్ చేయమన్నారు. సరే. దాదా వీళ్ళే కృష్ణప్రసాద్ కూతుండు. శైలు ఎక్కడే? అది ఇంకా ఎగ్జామ్ రాస్తూనే ఉంది. వాళ్ళు నలుగురు సిటీ నుంచి తప్పించుకున్నారు. జైలుకెళ్లి జైలర్ని, వార్డెన్స్ ని, ఖైదీల్ని ఎంక్వైరీ చేశారు. వాళ్ళ లక్ష్యం నిన్ను, నీ పిల్లల్ని చంపడమే. పగ నా మీద కదా, నా పిల్లలు ఏం చేశారు? వాళ్ళ మీద ఎందుకు కక్ష? పగబట్టిన వారికి పిల్లలేమిటి, పెద్దలేమిటి? నేరం నేను చేసుండొచ్చు. అందుకు భగవంతుడు నాకు శిక్ష విధించాడు. నా భార్య నా కళ్ళ ముందే అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు నా పిల్లలు. ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతావు? ఈ పాటి పరీక్షలు అయిపోయి వెళ్ళి తీసుకుందాం పద. కమాన్. శైలు ఎలా రాసావే? లాస్ట్ క్వశ్చన్ వదిలేసానే. ఏ ఎందుకు వదిలేసా? టైం సరిపోలేదు.
ఏమిటమ్మా ఏమైంది ఏమైందమ్మా ఎవరో మమ్మల్ని చంపాలని చూడు చేశారు. అదృష్టవశాత్తు పిల్లలకి ఏ గాయం తగలేదు. భయపడకండి అమ్మా భయపడకండి. మీ డాడీ బ్రతుకుండగా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. రాజు, ఎప్పుడూ లేనిది ఈ రోజు నీ గురి తప్పింది. ఎందుకురా ఇలా జరిగింది? మన లక్ష్యాన్ని మర్చిపోయావా, లేక నీకు శక్తి సన్నగిలిందా? ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. ఇంటి చుట్టూ పోలీసులను కాపలా పెట్టుకుంటారు. దాదా, వాళ్ళ ఇంటి చుట్టూ ఎంతమంది పోలీసులు కాపలా ఉన్నా ఆ కృష్ణప్రసాద్ కుటుంబంలో ఎవరిని మిగలివ్వను. అదే అదే ఆ పట్టుదల మీదే ఉండు. నెత్తుటి ముద్దలా నేల కురికిన నీ భార్యను తలుచుకుంటూ, నీకు కాకుండా పోయిన నీ కన్న బిడ్డను గుర్తు చేసుకుంటూ ఆ మిస్టర్ 299 నువ్వు చెడ్చాడికెళ్ళు. మిస్టర్ 169 నువ్వు పుడిచాడికెళ్ళు. నువ్వు మాత్రం గడ్చాడికెళ్ళు. ఒరే నామాలు, నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసండి. తమరు ఎక్కడ ఉంటారో చెప్పండి. నేనా? నన్ను అడుగుతున్నావు నువ్వు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రా. మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి. ఎందుకురా నామాలు? ఎందుకేటండి, అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి. నువ్వు ఆ దాస్ కొడుకు కాదు? అవును రే, నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో కొట్టేవాడు కదా, పోలీస్ సెట్ అయ్యావురా. భలే ప్రశ్న అడిగా బాబాయ్. దేశంలో ఉన్న దొంగల అడ్రస్లన్నీ మనకు తెలుసు కదా బాబాయ్, అందుకనే సెలెక్ట్ చేశారు. అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు బాబాయ్. అవునులే, పెద్ద పెద్ద దొంగలంతా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కదా. అమ్మా, ఎవరా లేడీస్? స్టాప్ దేర్! అటెన్షన్! లేడీస్ బయట! అటెన్షన్! మిస్టర్ 299 నువ్వు చెడ్చాడికెళ్ళు. మిస్టర్ 169 నువ్వు పుడిచాడికెళ్ళు. నువ్వు మాత్రం గడ్చాడికెళ్ళు. ఒరే నామాలు, నేను ఎక్కడ ఉండాలో నాకు తెలుసండి. తమరు ఎక్కడ ఉంటారో చెప్పండి. నేనా? నన్ను అడుగుతున్నావు నువ్వు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రా. మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసండి. ఎందుకురా నామాలు? ఎందుకేటండి, అమ్మగారి క్యారెక్టర్ మీద తమకి డౌట్ కదండి. అటెన్షన్! నువ్వు ఆ దాస్ కొడుకు కాదు? అవును రే, నువ్వు చిన్నప్పుడు బస్ స్టాండ్ లో కొట్టేవాడు కదా, పోలీస్ సెట్ అయ్యావురా. భలే ప్రశ్న అడిగా బాబాయ్. దేశంలో ఉన్న దొంగల అడ్రస్లన్నీ మనకు తెలుసు కదా బాబాయ్, అందుకనే సెలెక్ట్ చేశారు. అయినా దేశంలో ఈ మధ్య చిన్న చిన్న దొంగలు ఎక్కువైపోయారు బాబాయ్. అవునులే, పెద్ద పెద్ద దొంగలంతా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కదా. అమ్మా, ఎవరా లేడీస్? స్టాప్ దేర్! అటెన్షన్! లేడీస్ బయటికి ఎందుకు వచ్చారు? గో ఇన్సైడ్! ఎందుకు బాబు? ఎందుకా? పై నుంచి గాని, కింద నుంచి గాని, లెఫ్ట్ నుంచి గాని, రైట్ నుంచి గాని ధన్ 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 అని గన్ను పేలొచ్చు, చచ్చిపోవచ్చు. ఏది వీడా? అమ్మగారు, ఎవరి వీక్ బాడీ? మన కమిషనర్ గారి భార్య అండి. లేకుండా అమ్మగారు. ఓ, మోస్తరా. కంగారు పడకండి మేడం, మేము మీ ఇంటి సెక్యూరిటీకి వచ్చాం మేడం. మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డం మేడం. మా పానాల సంగతి ఏమో గానీ ముందు మీ పానాలు కాపాడుకోండి. అదండి అమ్మగారు. అరే రామాలు, నేను ఇంటి దాకా వెళ్ళొస్తాను రా. అమ్మగారు జాగ్రత్త అయ్యా. హలో, నేను రా గిరిబాబుని. వాళ్ళు ఫారెస్ట్ లో దాక్కుని ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళని నేను బయటికి తీసుకొస్తాను. కృష్ణప్రసాద్, ఆవేశానికి పోయి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. రేయ్, ధైర్యవంతుడు ఒక్కసారి మరణిస్తే పిరికివాడు ప్రతిక్షణం మరణిస్తాడు రా. నేను వదిలేసింది గవర్నమెంట్ ఉద్యోగాన్ని, గుండె ధైర్యాన్ని కాదు.
ఏంట్రా లేటు? కొండదారిలో వస్తుంటే కృష్ణప్రసాద్ హసి కట్టాడు. అతనికి దారి మళ్ళీ వచ్చేసరికి ఇంత లేట్ అయింది దాదా. వాడిది పోలీస్ బుద్ధి. తప్పకుండా నిన్ను ఫాలో అయి ఉంటాడు. మస్తాన్ వెళ్ళిపో వెళ్ళిపో. రాజు కాదు, ఎవరు కదిలినా వీడిని కాల్చేస్తాడు. ఇప్పటికీ నిన్ను చంపే శక్తి నాకుంది, కానీ చంపను. కారణం నా ముగ్గురు పిల్లల్లో ఒకరు నీ కూతురు. చనిపోవలసిన నీ కూతురికి ఆయుష్ పోసి ఆ దేవుడు నాకు అందించాడు. నా ప్రాయశ్చిత్తం కోసం నీ కూతురిని పెంచాను. నేను నమ్మను, ఇది నిజం కదా? నిజం. ప్రాణ భయంతో బ్రతుకు తీపుతో ఏ మనిషి అయినా అబద్ధం చెప్పొచ్చు. నేను చావు పులి మేరలో ఉన్నాను. నేను చెప్పేది నిజం, నిజం. హాస్పిటల్ రికార్డ్ చూసుకో. నిజం కాకపోతే ఆ ముగ్గురు కూతురిని చంపేయి. వాళ్ళలో నా కూతురు ఎవరు? చెప్పాను. మీ మాటల మీద నాకు నమ్మకం ఉంది. చెప్పండి, నా కూతురు ఎవరు? చెప్పండి సార్. రాజు వచ్చాయి. దాదా, నా కూతురు, నా కూతురు, నా కూతురు. అదంతా అబద్ధం. వాడి బిడ్డల్ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తున్నాడు రా. రాజు, చావాలని చంపాలని అనుకునేవాడికి ఉండవలసిందే మమకారం కాదురా, ప్రతీకారం. అరే వేసాయి వాణ్ణి. నాకు నాకు నా కూతురు కావాలి రాజు. నాకు నా కూతురు కావాలి.
రాజు రే కృష్ణ కృష్ణ అన్నయ్య రే కృష్ణ నా పిల్లలు వస్తున్నారు. మీద హత్యా ప్రయత్నం చేసింది శంకర్ దాదా ముఠాయే కదూ? అందులో రాజును కలపొద్దు. ఎన్నాళ్ళు ఆ మనసులో దాచుకున్న నిజాన్ని రాజుకు చెప్పాను. ఇప్పుడు మీకు చెప్తున్నాను. నా 3 పిల్లల్లో ఒక పాప నా కూతురు కాదు, రాజు కూతురు. రాజు కూతురు? అందులో ఎవరు? చెప్పను. మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. పిల్లల్ని, రాజుని లోపలికి పిలిపించు. కమలా, రండమ్మా. రాజు, వీళ్ళ ప్రాణాలు ఎంత భయంకరమైన వ్యక్తుల చేతుల్లో ఉన్నాయో నీకు తెలుసు. ప్రాణ సహితమైన పోలీస్ ఆఫీసర్కి అప్పచెప్పకుండా వీళ్ళని రక్షించే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. నా బిడ్డ వీళ్ళ ముగ్గురిని నీ బిడ్డలా చూసుకో. కృష్ణ, ఎన్నాళ్ళుంటారు, ఎందుకు వచ్చారు లాంటి ప్రశ్నలు వేస్తే చంపేస్తాను. ఆల్రెడీ కృష్ణప్రసాదం చంపేశాం. వాడి కూతుర్లు మాత్రం తప్పించుకున్నారు. 4 రోజులు నీ ఇంట్లోనే ఉంటాం. లేదన్నావా? అలాగే. మూడు రోజుల నుంచి ఇలాగే ఏడుస్తూ పడుకున్నారు. ఏదైనా తినండమ్మా. నువ్వెవరు చెప్పడానికి? నోరు మూసుకొని అవతల పో. అసలు ఎవరు రమ్మన్నా నేను లోపలికి? మిమ్మల్ని చూస్తానంటే నేనే పంపించానమ్మా. అతని ఇంట్లో నుంచి బయట పంపే. గిరిజ, ఏం మాట్లాడుతున్నావు? అతని గురించి మీ డాడీ ఏం చెప్పారో మీకు తెలుసు కదా? అసలు ఇతరే మమ్మల్ని చంపబోయారంటీ. ఇంట్లో ఉండడం ఏంటి? బయట పొమ్మనండి. బాధపడకు రాజు. బాధకు అర్థం మర్చిపోయి 14 ఏళ్ళయింది. ఆశ అనే కొత్త మాట ఇప్పుడు నా గుండెల నిండా నిండి ఉంది. నా కళ్ళు ఆశగా వెతుకుతున్నది 14 ఏళ్ల క్రితం ఆరిపోయిందనుకున్న నా జ్యోతిని చూడాలని. రాజు, పిల్లలు చాలా మంచోళ్ళు. వాళ్ళ నాన్న చనిపోయాడన్న బాధతో ఏదో అన్నారు. పర్వాలేదయ్యా. పిల్లలు పుట్టలేదని తల్లిదండ్రులు ఏడుస్తారు, పుట్టాక పిల్లలు ఏడిపిస్తారు. ఈ విధంగానైనా తల్లిదండ్రులకు ఏడుపు తప్పదు.
రా భోంచేద్దు గాని కూర్చో. రంగన్న కుక్కను తీసుకొచ్చి టేబుల్ దగ్గర కూర్చోబెడతావేంటి? అతను ఆ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీని ముక్కలు చేసి పొయ్యిలో పెడతాం. వద్దమ్మా, మీరు ఇక్కడే కూర్చొని తినండి. నీళ్ళల్లో పడవ ఉండాలి గాని పడవలో నీళ్లు ఉండకూడదమ్మా. నిజం, నేను కుక్కని, కుక్క పక్కనే వీళ్ళు కూర్చొని తింటాను. కమలా, నేను బయలుదేరుతున్నాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. మీరు ఇంట్లోనే ఉండనమ్మా. ఎలా అంకుల్? ఎల్లుండి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఆ రోజున ఎక్కువ పోలీస్ ఫోర్స్ పెట్టిస్తాగా. రాజుని వెనకండమ్మా. వీళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. పంతాలే పోతే ప్రాణాలే పోతాయి. అమ్మగారు, నేనేం పడిపోనులేండి. అన్నయ్య చావు కళ్ళారా చూశాక నాకు చావు భయమే పోయింది. రాజు, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో పెడుతున్నాను. వెళ్ళిరండి సార్. జైలు నుంచి వీళ్ళని చంపాలని వచ్చాను, కానీ ఇప్పుడు బ్రతకాలని, వాళ్ళను బ్రతికించాలని ఉంది. పిల్లల ఆవేశం లేదు అన్నారని కోపం తెచ్చుకోవద్దు. వాళ్ళు కరెక్ట్ గానే అన్నారు సార్. ఇన్ని వేల మృగాల్లో విశ్వాసం ఉన్నది కుక్కకే. నా బిడ్డల్ని నేను కుక్కలా కాపలా కాస్తాను. మీరు వెళ్ళండి. మరీ ఇంత ప్రేమ పెంచుకున్నావేంటయ్యా? ప్రాణం పోసుకున్న 10 నెలల వరకు అమ్మకుడిపై ప్రపంచం అనుకున్న మనిషి పుట్టాక ఈ ప్రపంచం మొత్తం చాలదంటాడు. కానీ ఇప్పుడు నాకు వాళ్ళు ముగ్గురే ప్రపంచం. కుక్కలు లేని చోట, ఫోన్లు లేని చోట బతకగలం గాని నీలాంటి మంచులు లేని చోట మాత్రం బతకలేం రాజు. ఆగిపోయావేం దాదా? కల్చు. నువ్వు నా బిడ్డవి గనక ఆగిపోయాను. అందులో నా బిడ్డుంది గనక నేను రక్షించుకున్నాను. చచ్చిన ఆ కృష్ణప్రసాద్ మేధావిరా. వాడి కూతుళ్ళని కాపాడుకోవడం కోసం నిన్నిలా నమ్మించాడు. నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా. చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్ని. నీ పిచ్చి నమ్మకాన్ని నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను. అందులో నీ కూతురెవరో చెప్పు, దాన్ని మాత్రం విడిచిపెడతాను. ఆ ముగ్గురు నా బిడ్డలే. మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా. నన్ను మాత్రం నువ్వు కన్నావా? కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను. వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివని కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయి వాడురా వాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? ఆగిపోయావేం దాదా? కల్చు. నువ్వు నా బిడ్డవి గనక ఆగిపోయాను. అందులో నా బిడ్డుంది గనక నేను రక్షించుకున్నాను. చచ్చిన ఆ కృష్ణప్రసాద్ మేధావిరా. వాడి కూతుళ్ళని కాపాడుకోవడం కోసం నిన్నిలా నమ్మించాడు. నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా. చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్ని. నీ పిచ్చి నమ్మకాన్ని నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను. అందులో నీ కూతురెవరో చెప్పు, దాన్ని మాత్రం విడిచిపెడతాను. ఆ ముగ్గురు నా బిడ్డలే. మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా. నన్ను మాత్రం నువ్వు కన్నావా? కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను. వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివని కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని మెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయి వాడురా వాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? జైల్లో మెతుకు మెతుకు తిని మనం బ్రతికింది వాడి కుటుంబాన్ని అంతం చేయడానికేరా. మనిషి పశువు కంటే గొప్పవాడేది ఒక ధర్మాన్ని ఆచరించడం వల్లనే.
అది ఆచరించినప్పుడు మనిషికి పశువుకి తేడా లేదు. పశువుని పశువులా బ్రతకమని నిత్యం చెప్పక్కర్లేదు, కానీ మనిషిని మనిషిలా బ్రతకమని అనుక్షణం చెప్పవలసి వస్తుంది. ఇంత మంచివాడివైపోయావేనా? ఈ ప్రపంచంలో మరణం లేనిది మంచితనానికి అని తెలుసుకున్నాను కనుక దాదా, పగ ప్రతీకారం మర్చిపోయి నువ్వు మనిషిలా బ్రతకడం నేర్చుకో. నేను బ్రతికేదే ప్రతీకారం కోసం. నా పగ చల్లారే వరకు నాకు ఆకలి లేదు, నిద్ర లేదు. నేను బ్రతికుండగా నీ పగ తీరదు. అంటే నీకు నాకు మధ్య ప్రతీకారానికి మమకారానికి యుద్ధం జరగబోతోందా? ప్రతీకారం మనుషుల్ని చంపుతుంది, మమకారం మనిషిని మహాత్ముని చేస్తుంది. నువ్వు ప్రాణం తీసి యమధర్మరాజు అవుతావు, జీవం పోసి బ్రహ్మదేవుడు అవుతావు, నువ్వే తెలుసుకో దాదా. రేయ్ ఆగరా. మర్యాదగా వెళ్ళి ఆ కృష్ణప్రసాద్ గారి ఇంట్లో ఇచ్చిరా. విషయం లీక్ అయిందో ఈ విషయాన్ని నీ గొంతులో గుచ్చుతా. పాల్ వస్తానా లేకండి అయ్యా, తెల్లారి చాలాసేపు అయింది. ఒరే రాకీ జాకీ, మీకు బెడ్ మిల్క్ తెస్తున్నారా? బెడ్ మిల్క్ తాగండి తాగండి తాగండి. ఇదిగో ఉండవే, ఇదిగో బెడ్ మిల్క్ తాగు. నువ్వు తాగమ్మా, నువ్వు తాగు. తాగి తెల్లారులు నా చెవులు తూటుకురు కానీ తాగండి. నన్ను తాగండి. జీతాలు తీసుకునే వాళ్ళేమో దున్నపోతుల్లాగా పడుకున్నారు, కంటి మీద కునుకు లేకుండా కాపలాగా నిన్నేమో వాళ్ళు ఇంకా ఖైదీగానే చూస్తున్నారు. ఖైదీనే, నేనే కాదు, ప్రతి మనిషి ఖైదీనే. తల్లి కడుపులో 9 నెలలు ఖైదీ, పుట్టాక తల్లి ఒడిలో ఖైదీ, పెరిగాక ప్రేయసి గుండెలో ఖైదీ, పెళ్ళయ్యాక భార్యకి జీవిత ఖైదీ, చనిపోయాక కాలి బొటన వేలకు సంకెళ్ళు వేసుకుని ఖైదీగానే స్వర్గం అనే సబ్ జైలుకు, నరకం అనే సెంట్రల్ జైలుకు బదిలీ అయిపోతాడు. అందుకని నేను ఖైదీని. అయ్యి బాబోయ్, ఎంత గొప్పగా చెప్పారు. అయితే నేను ఇప్పటి నుంచి నన్ను రాజు అని పిలవను, ఖైదీ గారు అని పిలుస్తాను. ఇక్కడ ఉండు, ఏడేడు కాపాడుకొస్తాను. ఇదిగో ఇందాక తెచ్చిన పాలేవి పొయ్యి మీద పెట్టాను బాబు. ఏమ్మా, ఆ పాలు తాగద్దు, అందులో విషం కలిపారు. ఓహో, ఇలా నాటకవాడి సింపతి కొట్టేయాలని చూస్తున్నావా? కాదమ్మా, నిజంగానే విషం కలిపారు. ఆ పాలు కుక్క తాగచ్చాను. కుక్క తాగడం ఏంటి? నేను తాగుతాను. వద్దమ్మా, నా మాట విను, వద్దు వద్దు. డ్రామాలు ఆడుతున్నాడా ఆంటీ? విషం అయితే ఈ పాటి చావాలి కదా. ఆంటీ, నా మాట వినా రాస్కల్ని బయటికి పంపించేయండి. ఇవాళ పాలలో విషం ఉంది, తాగొద్దంటాడు. రేపు అన్నం తినొద్దు, మంచినీళ్ళు కూడా తాగొద్దంటాడు. అమ్మా, పాపకు నోరు తెరవండి, నోరు తెరవండి. కాసేపు విశ్రాంతి తీసుకునివ్వండి. నీ కడుపులో బాధ నాతో చెప్పుకున్నావు కాబట్టి నాకు అర్థమైంది. పాపం ఆ పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఒక మనిషి బాధలో ఉన్నాడని ఎదుటి మనిషికి చెప్పకపోయినా తెలియటం కోసం దేవుడు కన్నీళ్లు పెట్టాడట. ఈ పసిపిల్లలకు నా బాధ తెలుపుదామంటే నాకు ఆ కన్నీళ్లే రావటం లేదు. నా భార్య చితిమంటల వీడిలో అవన్నీ ఆవిరైపోయాయి.
చూడండమ్మా, ఇంటికి మీకు చెప్పకూడదనుకున్నాను, కానీ రాజును మీరు విపరీతంగా ద్వేషిస్తుంటే చూసి ఆగలేక చెప్తున్నాను. నాన్నగారు ఏం చెప్పారు? మీ ముగ్గురులో ఇద్దరే మీ నాన్నగారి కూతుర్లట. ఒకరు మాత్రం రాజు కూతురట. ఏంటి రాజు ఇది? ఉతికిందే ఉతుక్కుంటూ ఉన్నొక్క సొక్కతో ఎంతకాలం తిప్పలబడతావు? ఇదిగో అయ్యగారి బట్టలు తెచ్చాను, తీసుకో. ఆ పిల్లలే ఇచ్చారయ్యా. రాజు డ్యూటీలోనే ఉన్నా. అవునా? పగలంతా పేకాట, రాత్రి కాగానే పీకల దాకా తాగి కడుపు బగిలెట్టు తిని నిద్ర పోవటం, ఇదేగా మీ డ్యూటీ? చిచ్చి. ఇక్కడున్నావా రాజు? ఒక్క ముద్ద తినిపోదుగనరా. ఇక్కడే కూర్చోవచ్చు. వద్దమ్మా, నేను అక్కడికెళ్ళి కూర్చొని తింటాను. నాన్నగారి బట్టలు ఇచ్చింది నాన్నగారి సీట్లో కూర్చోడానికి. నువ్వు వెళ్ళి వెంటనే జనరేట్ ఆన్ చేయి. అలాగే. ఏమండి, పిల్ల జాగ్రత్త. అమల్ గారు, పిల్లల్ని పైకి తీసుకెళ్ళి తలిపేసుకోండి. వెళ్ళండి తొందరగా.
నిన్ను పావుగరిస్తే నీకు ప్రాణం పోసిన వాడరా. నువ్వైనా అర్థం చేసుకో. నా బిడ్డరా. కావాలి. దాదా నా మాటలు వాళ్ళేం చేయదు దాదా. దాదా దాదా నన్ను కాల్చి వాళ్ళేం చేయద్దు. వద్దాదా. రాజు, నాకు కావలసింది వాడి కూతుళ్ళ ప్రాణాలు. అందులో నీ కూతురు ఎవరో చెప్పు. దాన్ని వదిలేసి వాళ్ళని చంపుతా. దాదా ఆ ముగ్గురు నా బిడ్డలే దాదా. దాదా వాళ్ళేం చేయద్దు. రాజు తప్పుకోరా. దాదా వద్దు దాదా. దాదా నా మాట విని దాదా. దాదా వద్దు దాదా. దాదా తప్పుకోరా. వాళ్ళేం చేయద్దు దాదా. వాళ్ళేం చేయద్దు దాదా. దాదా 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 క్షమించు దాదా. దాదా దాదా దాదా. నీ ఆరోగ్యం బాగుండాలని బాబా గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చాం. ఇదిగో విభూది ప్రసాదం. రాజు, నువ్వు చాలా అదృష్టవంతుడి. ఈ ముగ్గురులో నీ కూతురు ఎవరో ఆధారం దొరికింది. రికార్డ్స్ ప్రకారం ఈ ముగ్గురులో నీ బిడ్డ. వద్దు సార్, చెప్పొద్దు. ఒక రహస్యం మన కడుపులో ఉన్నంతకాలం అది మనకు బానిస. బయటకు చెప్పేస్తే అది మనకు యజమాని పెత్తనం చెలాయిస్తుంది. అది మీ మనసులోనే ఉంచుకోండి. ఈ ముగ్గురు చుట్టి తల్లులు నా బిడ్డలే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.